బాధితుల పక్షాన నిలబడి పోరాటం ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ధర్నా అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ కార్పొరేటర్లతో సహా 42 మంది బీఆర్ఎస్ నాయకులపై వన్ టౌన్ పోలీసులు పెట్టిన కేసు పేచి నిమిత్తం సోమవారం గోదావరికని కోర్టుకు హాజరై వచ్చిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం చేయాలని షాపులను కూల్చిన మున్సిపల్ అధికారులను అడగడానికి వెళ్లిన సందర్భంగా వన్ టౌన్ పోలీసులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 మందిపై కేసు పెట్టారని తెలిపారు. రామగుండంలో ప్రజాపాలన లేదని అంతా పోలీస్ పాలనే నలుస్తుందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వారిపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలంతా ప్రశ్నించే గొంతుల వైపు నిలిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో వారిని గెలిపించాలని కోరారు. రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టం ఉన్నటువంటి రీతిలో కూల్చివేస్తూ ఉన్నారు. బాధితులకు కనీసంగా నష్టపరిహారం ఇస్తలేరని చెప్పేసి మున్సిపల్కు వెళ్ళి వాళ్ళని అడిగితే ఇప్పటికీ రామగుండం చరిత్రలోనే, వన్ టౌన్ చరిత్రలోనే ఈ మధ్య కాలంలో ఇంతమంది మీద, బీఆర్ఎస్ నాయకుల మీద 42 మంది మీద కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత అరాచకం మొదలైంది. పోలీసుల ఇది ప్రజాపాలన పేరుకే కానీ ఇది ఇక్కడ పోలీస్ పాలననే నడుస్తూ ఉన్నది. నష్టపరిహారం బాధితులకు ఇవ్వాల్సింది పోయి ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మరీ దుర్మార్గంగా కేసులు పెట్టడం అనేది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపించాలి. ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలను అణగదొక్కేటువంటి కుట్ర జరుగుతుంది. తప్పకుండా దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి. ఈ యొక్క మక్కన్ సింగ్ ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి తీరును ప్రజలు గమనించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపియాలని కూడా ఈ సందర్భంగా